ప్రసాద్ బెహ్రా అలియాస్ యూట్యూబర్ ప్రసాద్ అని పిలుస్తారు. ఇతను 1992 జనవరి 3న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక పూర్ ఫ్యామిలీలో ఇతను పుట్టాడు. తల్లి ధర్మానంద్ బెహ్రా, తల్లి పార్వతి బెహ్రా. ఇతనికి ఒక చెల్లి కూడా ఉంది. ప్రసాద్ యొక్క తండ్రి ఒక ఫ్యాక్టరీలోకి పనికి వెళ్ళి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. తల్లి ఏమో హౌస్ వైఫ్గా ఉండేవారు. అన్నీ బాగానే సాగుతున్నటువంటి టైంలో ప్రసాద్ 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారనమాట. సో అప్పటి నుంచి కూడా తల్లి ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవడం మొదలుపెట్టారు. తల్లికి చదువు లేకపోవడంతో ఊళ్ళోని అంగన్వాడీలో ఒక ఆయాగా ఆమె ఉంటూ పిల్లల్ని పోషించేది. శ్రీకాకుళంలోని ప్రాథమిక పాఠశాలలో తన స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. చదువుల్లో అంతంత మాత్రంగానే ఉండేవాడు. సినిమాల్లోకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి అని అతను ఫస్ట్ నుంచి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఫాదర్ లేనటువంటి పరిస్థితుల్లో డిగ్రీ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళొద్దని మదర్ ఒప్పుకునేవారు కాదు. చదువు లేకపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితిని నచ్చ చెప్పడంతో చదువు మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఫస్ట్లో ఇంటర్ని కంప్లీట్ చేసి శ్రీకాకుళంలోని గవర్నమెంట్ కాలేజీలో బీఈడీని కూడా అతను పూర్తి చేశాడు. అలా తన తల్లితో హైదరాబాద్కి వెళ్ళి జాబ్ కోసం ట్రై చేస్తాను అని చెప్పి దానికి ఆమె ఓకే చెప్పారు. వెంటనే హైదరాబాద్ వెళ్ళి తనకు తెలిసినటువంటి బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడ చాలా వరకు సినిమా ఆడిషన్స్కి వెళ్ళటం, అవన్నీ అంటే యాక్టింగ్ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్గా వెళ్ళేవాడు. బట్ ఇతనికి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో సెలెక్ట్ చేసేవాళ్ళు కాదు. అట్లా ఒక 6 నెలలు అయినా కూడా ఛాన్స్ అనేది రాకపోయేసరికి బంధువులు కూడా ప్రసాద్ని భారంగా భావించి ఇంట్లో నుంచి పంపించేశారు. దాంతో ఇటలీలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రసాద్ నిజంగా అమీర్పేట బస్ స్టాప్లో పడుకున్నాడు అండి. అతనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. చేతిలో చిల్లి గోవ్వలేనటువంటి పరిస్థితిలో తినడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి అతనికి ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ తల్లికి భారంగా ఉండడం ఎందుకు అని బాధపడుతున్నాడు. అట్లా ఒక స్టేజ్లో ఎంత వరస్ట్ అంటే పోలీస్ స్టేషన్లో భోజనం పెడతారని ఎవరో చెప్తే పోలీసులు కొంతమంది అరెస్ట్ చేస్తుంటే తాను కూడా వాళ్ళతో పాటు ఉన్నట్టు నడిచి పోలీసుల జీప్లో కూడా ఎక్కిపోయేవాడు అంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అతనికి తమకి ఎటువంటి సంబంధం లేదని చెప్తే మధ్యలోనే అతన్ని దింపేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని తన ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రసాద్ చాలాసార్లు. సో ఇట్లా కుదరదులే అని రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వేకెన్సీ ఉండడం చూసి జాయిన్ అయ్యాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అయ్యి అక్కడ ఒక 3 నెలలు పనిచేసి కొంతవరకు డబ్బులు సంపాదించి ఎలాగైనా సరే తన లెక్కని మళ్ళీ సినిమాల్లో ట్రై చేయాలని జాబ్కి రిజైన్ చేసి డైరెక్టర్ మారుతి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. డైరెక్టర్ మారుతి తెలుసు కదా, ఇప్పుడు రాజాసాబ్ తీస్తున్నాడు ప్రభాస్తో. సో అట్లాగే మారుతితో పాటు ఇంకొంతమంది దగ్గర స్క్రిప్ట్ రైటర్గా అట్లా కొంతమంది దగ్గర పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే అదే టైంలో అతనికి షూటింగ్ స్పాట్కి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా యాక్సిడెంట్ అయ్యి షూటింగ్స్కి వెళ్ళే టైంలో బైక్ మీద నుంచి పడిపోయి 10 రోజులు కోమాలోకి వెళ్ళిపోయిన పెద్ద యాక్సిడెంట్ జరిగింది అతనికి. దాంతో కొడుకు పరిస్థితి తెలుసుకుని తల్లి వెంటనే 2010లో వచ్చి హైదరాబాద్కి శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయింది. అట్లా 2 నెలల్లో రికవరీ అయిన ప్రసాద్ ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు అక్కడే ఉండి శ్రీకాకుళంలో ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యి వచ్చిన డబ్బుతో చెల్లెలకి పెళ్లి చేసి తన బాధ్యతని తీర్చుకున్నాడు. అట్లా ప్రతిదీ నెమ్మదిగా అట్లా సాగుతున్నటువంటి టైంలో మనసంతా కూడా సినిమా ఇండస్ట్రీ వైపు ఉండడం, తన తల్లిని ఎట్లాగైనా ఒప్పించి 2015లో మళ్ళీ ఇండస్ట్రీలోకి మనోడు ఎంట్రీ ఇచ్చాడు. కానీ నటుడుగా కాకుండా రైటర్గా వర్క్ చేయాలని తనకు తెలిసినటువంటి మేనేజర్ని కలిసి ఛాన్స్లు అడిగితే ప్రసాద్కి ఈటీవీలో వచ్చినటువంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అల్లరి అల్లరి ఇట్లాంటి సీరియల్స్లో అసిస్టెంట్ రైటర్గా ఛాన్స్ వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సీరియల్లో ప్రసాద్ ఒక చిన్న పాత్రలో కూడా యాక్ట్ చేశాడు. దానివల్ల తను డెబ్యూ కూడా చేశాడు అక్కడ ఒక క్యారెక్టర్. ఆ సీరియల్లో ఎంత కష్టపడినా నేమ్ రాలేదు, మనీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా కాదులే అనుకుని అదే టైంలో ఎంసీఎన్ కంపెనీస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ కంట్రోల్లో పెట్టుకుని వాటికి కాంటెంట్ రైటింగ్ కోసం డైరెక్టర్స్ కోసం చూస్తున్నాయని తెలిసింది. దాంతో తన రైటింగ్ స్కిల్స్ని, యాక్టింగ్ స్కిల్స్ని అట్లా ఐఆమ్ ప్రెగ్నెంట్ అనేటువంటి ఒక షార్ట్ ఫిలింలో యాక్టర్గా డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు అతనికి ఎంసీఎన్ వాళ్ళు. దాంతో ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ రాలేదు. కానీ ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమర్కి దానికి యూట్యూబ్లో ఇక ఆఫర్స్ రావడం మొదలెట్టాయి. బుట్టబొమ్మ అనేటువంటి మూవీలో కండక్టర్ పాత్ర పోషించిన ప్రసాద్ బెహ్రా కాస్తంతా అతనికి గుర్తింపు అనేది లభించింది. దాని ద్వారా కమిటీ కుర్రాలు అనేటువంటి మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అట్లా ఒకవైపు మూవీస్, మిగతా సిరీస్లు తెలిసింది అతనికి సంబంధించి పెళ్లివారం అంటే చాలా ఫేమస్ సిరీస్, ఇవన్నీ చేయడం మొదలెట్టాడు. ఇదే సిరీస్తో ప్రసాద్ రచన అనేటువంటి అమ్మాయిని కలిసాడని, అంటే అమ్మాయి పేరు మార్చి చెప్తున్నా, అమ్మాయి పేరు అది కాదు. సో వీళ్ళిద్దరికీ ఒక మంచి బాండ్ ఉందని ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో కూడా చేస్తూ వచ్చారు. అట్లా జరుగుతున్నటువంటి టైంలో మెకానిక్ అనే ఒక వెబ్సైట్ని చేసిన తర్వాత రచన ఒకసారిగా ఉన్నట్టుండి ఇతను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. అలా ఇవ్వడంతో అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు. ఈ సినిమా బృందం, సిరీస్ బృందం కూడా. నిజానికి సినిమాల్లోనే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ యూట్యూబ్లో కూడా ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయా, ఆల్బమ్స్, షార్ట్స్, వెబ్ సిరీస్లు చేయాలంటే ఏదో ఒక రకంగా
ఆడపిల్లలు లైంగిక వేధింపులు గురి కావాల్సి వస్తుందా అనే డిస్కషన్ నడుస్తుంది. సో నటనా రంగంలో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే డిస్కషన్ వచ్చింది. సో ప్రసాద్ తను 1 year నుంచి వేధిస్తున్నా కూడా తను సైలెంట్గానే ఉండిందని, కానీ తరచూ ఇలాగే అతను చేస్తూ సహకరించకపోవడంతో December 11న తన అందరి ముందు అతను కొట్టి తిట్టాడని చెప్పడంతో వెంటనే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక ఈ విషయం మీద నెటిజన్లు స్పందిస్తూ ఆ అమ్మాయిని వేధింపులకి గురి చేసినందుకు ప్రసాద్ని శిక్షించడం మంచి పనే, కానీ తాను సంవత్సరం నుంచి ఇలానే చేస్తున్నప్పుడు తనకు నచ్చకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం లేదా అప్పుడే కంప్లైంట్ ఇవ్వడము, అతనితో మళ్ళీ యాక్ట్ చేయకుండా ఉండాల్సిందే అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో అమ్మాయిలు ఇలా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా అనే వెర్షన్ కూడా వినిపించే వాళ్ళు ఉన్నారు. సో దీని మీద మీ ఇష్యూ ఏంటి, మీ టేక్ ఏంటి ఇష్యూ మీద అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సంబంధించిన ఎవ్రీ ట్రెండింగ్ టాపిక్ని మనం కవర్ చేస్తున్నాం మన ఛానల్లో. సో ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.